ఇక మెదక్ జిల్లా పటాన్ చెరువులోని పీరంగూడలో అప్పుల బాధతో చనిపోయిన కేబుల్ ఆపరేటర్ రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు తెలంగాణ ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ల సంఘం నేతలు. అలాగే రమేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎంఎస్ఓల అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ప్రకటించారు. రమేష్ ఏరియాకు ఏడాది పాటు ఉచితంగా కేబుల్ సిగ్నల్స్ అందిస్తామని తెలిపారు. తోటి కేబుల్ ఆపరేటర్ అయినటువంటి రమేష్ గారు అన్న చెప్పినట్టు మర్డర్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ ఆయనని కేబుల్ వ్యాపారంలో ఆయనని మర్డర్ చేయడం జరిగింది. దాన్ని కుటుంబ సభ్యులకు మేము ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనతో వాళ్ళకు విచారం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా మా అందరి తరఫున, కేబుల్ ఆపరేటర్ తరఫున, మా ఎంఎస్ఓస్ తరఫున ఆ కుటుంబానికి వాళ్ళ ఫాదర్ని తెచ్చేయలేకుండొచ్చు, కానీ వాళ్ళు నష్టపోయినటువంటి కేబుల్ కనెక్షన్లని తెచ్చిచ్చేటంత వరకు మేము రేపు కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఆ కనెక్టివిటీ ఏదైతే తీసుకోవడం జరిగిందో, ఎలాంటి డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆ కనెక్షన్లు అప్పచెప్పే వరకు మేము నిరంతర పోరాటం చేస్తామని చెప్పి మీ యొక్క మీడియా మిత్రులతో తెలియజేస్తున్నాం.